అన్నపరెడ్డిపల్లి 2 నిలబడండి. ఈరోజు ఎస్ఐ గారు తమ సిబ్బందితోటి పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారంపై సిఐ గారికి ఎస్ఐ గారికి రావడం జరిగింది. మొన్న 20వ తారీఖు నాడు జరిగిన టెంపుల్ అఫెన్స్లో ఒక నేరస్తుడు మూమెంట్ ఏరియాలో ఉంటుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానిపైన ఇమీడియట్గా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అతను పరిశీలించడం ఒక మనిషిని అప్రహెన్షన్ చేయడం జరిగింది. అతను పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకుంటే అతను పాత నేరస్తుడు. గతంలో మన అన్నపరెడ్డిపల్లి, చంద్రగుండ, సుజాత్ నగర్, కూటం లిమిట్స్లలో మొత్తం 6 అఫెన్సులు చేసిండు. ఇప్పుడు 2 అఫెన్సులు, మొత్తం 7 అఫెన్సుల్లో ఉన్నాడు. ఇతని పేరు తెలుసుకునగా మడెం భద్రయ్య. ఇతని నేటివ్ ప్లేస్ ఒరిస్సా. ఇక్కడ గుత్తికో ఏరియాలో కూడా మన గుత్తికో ఏరియాలో నివాసం ఉంటూ ఈ అఫెన్సులు చేస్తున్నారు. ఈ విధంగా అనేక ప్లేసులలో ఇతను టెంపుల్ అఫెన్సులు, మేజర్గా టెంపుల్ అఫెన్సులు చేయడం జరిగింది. దీంట్లో పోలీసు, టౌన్ పోలీసు వారు, సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఇమీడియట్లీ వాళ్ళని అప్రహెన్షన్ చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ప్రజలందరికీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దీంట్లో మెయిన్ క్లూ మాకు ఒక సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చింది. మీరు ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది అందరూ కూడా సీసీ కెమెరాలు కంపల్సరీగా పెట్టుకోవాలా, అందరూ కూడా కంపల్సరీగా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇట్లా సీసీ కెమెరాలు ఉంటేనే ఒక సీసీ కెమెరా = 100 మంది కానిస్టేబుల్కి సమానం ఉంటుంది. కాబట్టి మేము ఈ విధంగా ఇన్వెస్టిగేషన్లో ముందుకు తీసుకొచ్చిన సిఐఎస్ఐ గారిని మరియు మాకు సహకరించిన వాళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈరోజు సీసీ కెమెరాలుగా పెట్టి ఈ కేసుకు ఒక లీడింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము మా పోలీస్ తరఫున నేను యాజ్ ఏ డిఎస్పీగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మా వాళ్ళు కూడా అప్రిషియేట్ జరుగుతుంది.